2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఒక మనిషికి ఇల్లు అనేటువంటిది ఎంత భద్రత, ఎంత భరోసా ఉంటుంది అని అంటే మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సొంతిల్లుకి అంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది మనకి. అలాంటి వాటి మీదే బ్యాంక్ వాళ్ళు కనుక పడితే చట్టపరంగా మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ప్రతి మనిషికి అంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెప్పేసి అంటూ ఉంటారు. జనరల్గానే మనం మాట్లాడుకున్నాం. అందులో ఇల్లు అనేది చాలా మేజర్ అండి ఇవాళ. అది మనకి భరోసాని ఇస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది, సోషల్ ఇమేజ్ని క్రియేట్ చేసి పెడుతుంది. అండ్ దాంతోపాటు తరతరాలుగా కూడా మనకు కావాల్సినటువంటి ఒక సెక్యూర్ ఇమేజ్ని జీవితాంతం అది క్రియేట్ చేసి పెడతాం. మనం ఉన్నా లేకపోయినా సరే ఆ ఇంట్లో అది ఉంది అని అంటే దాన్ని ఇంకా ఒక్కొక్క నమ్మకం లాగా పెట్టుకుని ఉంటాం మనం. అండ్ అందులోనే అన్నీ ఉంటాయి సరే. ఏ ఎమోషన్ అయినా సరే, మనకు బాధ వచ్చినా, నవ్వు వచ్చినా, కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, లేదా మంచిగా ఆ రోజున గడిపామన్నా మన పిల్ల పాపలతోటి, అందులో ఉండేటువంటి హ్యాపీనెస్ మనం ఇంకెక్కడ చూడలేం కూడా. సొంతింట్లో మనకు కావాల్సినటువంటి మనుషులతో పాటు మనకు కావాల్సినటువంటి స్వతంత్రం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ఇంటి మీద కనుక బ్యాంకు వాళ్ళు పడితే పరిస్థితి ఏంటి? ఇంటి గురించి ఏదైతే డెఫినేషన్ ఇచ్చారో చాలా బాగా ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మీరు ఇంకొకటి కూడా ఉంది నాగరాజు గారు. ఇల్లు అంటే కలిసి వస్తుంది కొంతమందికి. వాస్తు ఈ ఇంటికి వచ్చినంత నాకు అన్నీ బాగానే జరిగాయి, ఈ ఇల్లు నాకు బాగా కలిసి వచ్చింది అలా కూడా అనుకుంటారు జనాలు. సో సెంటిమెంట్, ఇల్లు అన్నది ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని మీరు ఏదవుతున్నారో అది 100% కరెక్ట్. ఒక ఇల్లు ఒక సామాన్యుడు కొనాలంటే ఆ లైఫ్ టైం సంపాదించే డబ్బు దాని మీద పెట్టాలి అన్నది ఆల్మోస్ట్ డిసైడెడ్. ఒక సగటు ఉద్యోగుడు నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కనుక కొనుక్కుంటే వాళ్ళ జీవితాంతం దానికి ఈఎంఐస్ కడుతూనే ఉండాలి. సో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నది ఇల్లు. అలాంటి ఇల్లు ఒకవేళ ఏదో పరిస్థితుల వల్ల, రిసెషన్ వల్ల, సాఫ్ట్వేర్ రిసెషన్ చూస్తున్నాం మనం, దేనివల్లనో ఒకవేళ ఒక 2 కానీ 3 ఈఎంఐలు కట్టకపోతే, నాగరాజు గారు 3 ఈఎంఐస్ కట్టకపోతే దాన్ని ఎన్పిఏ అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఎగ్జాక్ట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందకు వచ్చేస్తుంది. ఒక్కసారి ఎన్పిఏ అయిన తర్వాత సాధారణంగా బ్యాంకు వాళ్ళు ఇంకా ఈఎంఐలు కట్టించుకోరు నాగరాజు గారు. వాళ్ళు ఇంకా లీగల్ ప్రొసీజర్కి వెళ్ళిపోతారు. వీళ్ళు మళ్ళీ వచ్చి నేను ఈఎంఐ కడతాను, దయచేసి నన్ను మొత్తం డబ్బులు అడగండి అన్నా కూడా బ్యాంకు వాళ్ళు వినే పరిస్థితికి రారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళ పిలక వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ పేపర్లు హైపోతికేషన్ అయిపోయి ఉంటుంది బ్యాంక్కి. వాళ్ళు ఎంత త్వరగా వదిలించుకుందామా ఈయనని, నాకు ఇప్పుడు వడ్డీతో పాటు నా డబ్బులు తీసేసుకుంటున్నా ఒకటేసారి. వీళ్ళు కనుక కంటిన్యూగా బౌన్స్ కాకుండా నెల కడితే బ్యాంకు వాళ్ళు చచ్చినట్టు వెయిట్ చేయాలి. 3 సార్లు కనుక కట్టకుండా బ్యాంకు వాడికి ఛాన్స్ ఇస్తే ఆ తర్వాత మీకు కట్టే కెపాసిటీ వచ్చిందని మీరు కుర్రో మొర్రో అన్నా కూడా బ్యాంకు వాడు అది యాక్సెప్ట్ చేయడు, కోర్టుకు వెళ్ళిపోతాడు, నాకు టోటల్ అమౌంట్ కావాలి అంటాడు. అంటే వాడికి అది ఛాన్స్ ఇచ్చినట్టు. అవును. కాబట్టి దయచేసి నేను చూసే వీక్షకులకి అందరికీ ఏం చెప్దాం అనుకుంటానంటే, మీరు 2 బౌన్సులు అయినా పర్వాలే కానీ 3వ బౌన్స్ ఒకవేళ అయ్యేటట్టు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ 3వ ఈఎంఐ మాత్రం మీరు మిస్ కాకండి. ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చుకొని ఆ ఒక్క 3వ ఈఎంఐ కట్టండి. సో దట్ మళ్ళీ మీకు కొంచెం టైం దొరుకుతుంది. ఎన్పిఏ కాకుండా మీ అకౌంట్ని మెయింటైన్ చేసుకోండి అని అంటున్నాను. చాలామందికి ఈ నాలెడ్జ్ లేక 3వ ఈఎంఐ కూడా బౌన్స్ అవుతుంది నాగరాజు గారు. అంటే వాళ్ళకి తెలుసు 10 రోజుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, నేను మొత్తం కట్టేసుకుంటాను, ఈఎంఐ ఇవాళ ఉంది, సరే నేను 10 రోజుల్లో కడతాను అని 3వ ఈఎంఐని అశ్రద్ధ చేస్తారు వీళ్ళు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే 3వ ఈఎంఐని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎన్పిఏకి వెళ్లకుండా మీరు మీ అకౌంట్ని కాపాడుకోండి అంటున్నాను. నెంబర్ 1. ఒకవేళ 3వ ఈఎంఐ కూడా బౌన్స్ అయిపోయింది, మీకు ఇంకా వాళ్ళు ఎన్పిఏ, యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ ఎన్పిఏ అని డిమాండ్ నోటీస్ ఒకటి పంపిస్తారు. ఆ సెక్షన్ 13(2) అని ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ కింద, సర్ఫేసీ యాక్ట్ కింద ఆ నోటీస్ పంపిస్తుంది జరుగుతుంది. ఆ నోటీసులో ఏముంటుంది అంటే, మీరు ఇంకా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయారు కనుక మీరు టోటల్ అమౌంట్ వచ్చి బ్యాంక్లో కట్టేయండి, ఈ నోటీస్కి వ్యాలిడిటీ ఒక 45 డేస్ 60 డేస్ అని పంపిస్తారు. 13(2) నోటీస్ అంటారు దాన్ని. ఇట్స్ డిమాండ్ నోటీస్. ఆ నోటీస్ పంపించినప్పుడు మళ్ళీ మనం చేసే చాలా అతిపెద్ద తప్పు ఏంటి అంటే, ఆ నోటీస్ని అటు ఇటు చూసి ఇంట్లో వాళ్ళకు కూడా చూపించకుండా చింపి పడేస్తారు చాలామంది ఈ బారోవర్స్.
దయచేసి అది చేయకండి. అలాంటి నోటీసు, డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు హ్యాండిల్ ద కేస్. వెంటనే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే వాళ్ళు కోర్టుకి వెళ్ళి మీకు స్టే తెచ్చుకుంటారు. స్టే తెచ్చుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకునే టైం కూడా మీకు కుదురుతుంది. ఈ 13(2)ని ఎప్పుడైతే నోటీస్ని చింపేస్తారో ఇంకా టకటక పొజిషన్కి వెళ్ళిపోతారు. 13(4) అని ఒక నోటీస్ వస్తుంది, తర్వాత 14 అని ఒక నోటీస్ వస్తుంది, ఇంటిని సీజ్ చేస్తాం జరుగుతుంది, అది ఆక్షన్కి వెళ్ళిపోతుంది. సో దయచేసి నేను వీక్షకులకు చెప్పేది ఏమిటి అంటే, నాగరాజు గారు మీ ద్వారా దయచేసి మీ హోమ్ లోను, మార్ట్గేజ్ లోన్లు తీసుకున్నప్పుడు 3వ EMI వరకు బౌన్స్ కాకుండా చూడండి. 3వ EMI బౌన్స్ అయ్యి మీరు NPA కనుక డిక్లేర్ అయితే వెంటనే మీకు ఫస్ట్ నోటీస్ అందగానే, మొట్టమొదటి నోటీస్ అందగానే మీరు ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే ఆ అడ్వకేట్ మీకు DRT, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు ఉంటుంది నాగరాజు గారు. ఈ లోన్స్కి, హోమ్ లోన్స్కి, మార్ట్గేజ్ లోన్స్కి నార్మల్ కోర్ట్స్ కాదండి. దానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, DRT అని సపరేట్ కోర్ట్స్ ఉంటాయి. ఆ కోర్టుకి వెళ్ళి వెంటనే స్టే తెచ్చుకొని, ఇంత మేము ఇప్పుడు కట్టలేం, మా పరిస్థితి ఇట్లా ఉంది అని కోర్టు వారికి, ట్రిబ్యునల్లో ఉన్న వారికి చెప్పుకొని, వేడుకొని టైం తీసుకోవచ్చు, స్టే తీసుకోవచ్చు. ఆలోపు బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు. ఈ చిన్న విషయం తెలియక ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతారంటే నాగరాజు గారు, ఇల్లు తీసుకున్న వాళ్ళు, ఇంకా నార్మల్ డిస్కషన్ కనుక మనం వెళ్తే, ఇల్లు తీసుకున్న వాళ్ళు EMIలు కట్టలేక NPAలు వచ్చి దాన్ని సరైన అడ్వకేట్కి వెళ్ళక ఇల్లు ఆక్షన్కి వెళ్ళిపోయి, అసలు ఇవన్నీ అవసరం లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు ముందే అడ్వకేట్ దగ్గరికి వెళ్తే. కానీ వీళ్ళు వెళ్ళరు. ఎట్లా అంటే వీళ్ళది ఏదో సామెతలాగా ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు. అంటే నోటీస్ వస్తుంది, చింపి పడేస్తారు, ఎవరు చూడలేదు, నేను ఇంకెవరికి చెప్పట్లేదు, ఈ నోటీస్ వచ్చినట్టే కాదు. సైలెంట్ నెగ్లిజెన్సీ, దట్స్ రైట్ వర్డ్, సైలెంట్ నెగ్లిజెన్సీ. ఇంకోటి గోడ మీద అతికిస్తారు, సెక్షన్ 13(4) గోడ మీద అతికిస్తారు. ఏం చేస్తారు, టక్మని గోడ మీద నుంచి చింపేస్తారు. చాలామంది ఫోన్ చేసి చెప్తారు నాకు, సార్ మీరు చెప్పినట్టు చేశాను సార్, నేను గోడ మీద అతికిచ్చారు, పొద్దున్నే నేను లేచి చింపేస్తాను సార్, ఎవరు చూసుకోలేదు. బ్యాంక్ వాళ్ళు నోటీస్ పెట్టమేంటిది, ఇంట్లో ఇంట్లో అనుకుంటారా, పాలోడు వస్తాడు, ఇప్పుడు న్యూస్ పేపర్ వస్తాడు, సెల్ఫ్ ఇమేజ్, ఆ న్యూస్ పేపర్ వేసేటప్పుడు ఇది కనిపిస్తూ ఉంటుంది అని వెంటనే చింపేసి ఇంట్లో భార్యకి, పిల్లలకు కూడా చెప్పారండి నాగరాజు గారు. చాలామంది భర్తలు అప్పులు కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ ఇంట్లో ఫ్యామిలీతో షేర్ చేసుకోరు. అలాంటిది ఈ నోటీసులు వస్తే షేర్ చేసుకుంటారా? అస్సలు షేర్ చేసుకోరు. షేర్ చేసుకున్నప్పుడే మీరు ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయి మొత్తం అక్కడ కొలాప్స్ అయిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇల్లు. దయచేసి నోటీస్ రాగానే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. అదొక్కటే నేను ఇచ్చే సలహా ఏంటంటే, నోటీస్ రాగానే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి, కోర్టుకు వెళ్ళండి, స్టే తెచ్చుకోండి. అంతేగాని మీరు డిప్రెషన్లోకి వెళ్ళి ఇల్లుని కోల్పోకండి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఏం చూస్తారు నాగరాజు గారు, ఛాన్స్ దొరికింది, NPA అయింది, ఛాన్స్ దొరికింది, నాకు ఇంక EMIలు వద్దు, నాకు మొత్తం కట్టేయాలంటాడు. అరే నాయన, నేను EMI కడతాను, వచ్చే నెల నుంచి నాకు డబ్బులు వచ్చాయి, నాకు వద్దు, NPA అయింది, నాకు వద్దు అంటాడు. NPA కానీకండి. NPA అయితే డిమాండ్ నోటీస్ పంపిస్తే నోటీసులు చింపి మడతపెట్టి ఇంట్లో పెట్టకుండా దాన్ని దయచేసి మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. 100% మీకు రైట్ సొల్యూషన్ వస్తుందని నేను అంటున్నాను. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.